కాళేశ్వరం ఓఆర్ఆర్ ధరణి వెబ్సైట్ లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని బీజేపీ నేత మురళీధర్రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల బండారాన్ని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నారు. రాహుల్ గాంధీ చేసే యాత్రకు ప్రజాదరణే కరువైందన్నారు. వాళ్ల కూటమి నాయకులే రాహుల్ గాంధీని విశ్వసించే పరిస్థితిలో లేరని చెప్పారు మురళీధర్రావు. సర్పంచుల ఎన్నికలు ఏదైతున్నాయో అవి ఎల్లుండితోని వాళ్ళ టర్మ్ పూర్తవుతున్నది. 73 ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తర్వాత మన ప్రజాస్వామ్య వ్యవస్థలో 3 టైర్ డెమోక్రసీలో లోకల్ బాడీస్ లో గ్రామ పంచాయత్ గ్రామ స్వరాజ్ చాలా ఇంపార్టెంట్ గా భావించబడ్డది. సర్పంచుల యొక్క స్థానం గ్రామ సభ నిర్వహించడంలో అనివార్యం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనందరం కూడా గమనించాలా, ఎల్లుండి సర్పంచుల టర్మ్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందో దీని విషయంలో ఇప్పటి వరకు స్పష్టత తీసుకురాలేదు. బీఆర్ఎస్ గ్రామ పంచాయతీలను ఖూనీ చేసింది. ఫండ్స్ ఇవ్వకుండా, ఫండ్ సపోర్ట్ లేకుండా అనేక విషయాల్లో ఇబ్బందులు పెట్టి ఖూనీ చేసింది. దాని కారణంగా గ్రామాలు చాలా నష్టపోయాయి. గ్రామాలు ఆ మాత్రం నిలదొక్కున్నాయంటే గత 10 సంవత్సరాల్లో కేవలం కేంద్ర బడ్జెట్ మోదీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి కంటిన్యూస్ సపోర్ట్ ఏదైతుందో ఫైనాన్షియల్ సపోర్టు, దాని కారణంగా గ్రామ పంచాయతీలు నడిచాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, దీనికి భిన్నమైన ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరుంటే దమ్ముంటే మాట్లాడండి. అయితే ఈరోజు సర్పంచులు చేసినటువంటి పనులు ఏవైతున్నాయో కలెక్టర్ ఆదేశాలకు, అది రకరకాల పనులు, అది బోరింగ్ చేయడం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పనులు చేయడం కావచ్చు, వీటన్నిటి విషయంలో బిల్లులు ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు.